భారతదేశ పారిశ్రామిక అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి ఇండస్ట్రీస్ ఇది 8 కోర్ ఇండస్ట్రీస్ అంటారు. ఈ 8 రంగాల మీదే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. దాదాపు 40% పైగా ఆదాయం ఈ 8 రంగాల నుంచే వస్తుంది. కాబట్టి ఈ 8 రంగాలని 8 కోర్ ఇండస్ట్రీస్ భారతదేశ 8 అత్యంత కీలకమైన పరిశ్రమలుగా గుర్తించడం జరిగిందనమాట. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థకి దిక్సూచిలాగా పనిచేస్తాయన్నమాట. వీటిని మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో కానీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కానీ చాలా ఇంపార్టెంట్గా మనం భావించాలి. ఇండస్ట్రీస్ అని గుర్తుకొచ్చినప్పుడు తప్పకుండా వీటిని మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఒకవేళ మీరు ఏదైనా వ్యాసం రాయాల్సి వచ్చినప్పుడు కూడా 8 కోర్ ఇండస్ట్రీస్ గురించి మీరు మెన్షన్ చేయకుండా వ్యాసం రాస్తే కనుక అది సంపూర్ణమైనటువంటి వ్యాసంగా భావించబడదు. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోండి. దీన్ని ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా చక్కగా ఉపయోగించుకోండి. దానికోసం మనం ఉపయోగించిన నిమోనిక్ సిసిసి ఫ్రెండ్స్. సో సి అంటే కోల్, బొగ్గు పరిశ్రమ, బొగ్గు, తర్వాత క్రూడ్ ఆయిల్, తర్వాత సిమెంట్, ఫెర్టిలైజర్స్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, విద్యుత్, న్యాచురల్ గ్యాస్, సహజ వాయువు, స్టీల్ అంటే ఉక్కు పరిశ్రమ అన్నమాట. సో దీనిలో మనకి అత్యధిక ఆదాయం వచ్చేసి రిఫైనరీ ప్రొడక్ట్స్ నుంచి వస్తుంది. ఆ తర్వాత రెండవది విద్యుత్, తర్వాత మూడవది స్టీల్ ఉక్కు పరిశ్రమ నుంచి, నాలుగవది కోల్ నుంచి, ఐదవది క్రూడ్ ఆయిల్ నుంచి, ఆరవది న్యాచురల్ గ్యాస్ నుంచి, ఏడవది సిమెంట్ నుంచి, ఎనిమిదవది ఫెర్టిలైజర్ నుంచి. ఈ విధంగా మనకు ఆదాయాన్ని ఏ విధంగా వస్తుంది అంటే టాప్ పొజిషన్లో మాత్రం మనకి రిఫైనరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, చివరిలో ఫర్టిలైజర్స్ ఉంటాయి అన్నమాట. సో మనం వ్యాసం రాసిన ఎగ్జామ్స్లో మనం ప్రిలిమ్స్లో ఉన్నా కూడా 8 కోర్ ఇండస్ట్రీస్ని మాత్రము మనం అత్యంత ప్రధానంగా భావించాలి. వాటిని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి సిసిసి ఫ్రెండ్స్ని ఉపయోగించాలి. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.